Hello friends, welcome to Sankalp Study Success. So, ఈ పర్టికులర్ సెషన్లో మనం ఎల్ఆర్ సర్క్యూట్ గురించి నేర్చుకుందాం. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ యూనిట్ 2కి సంబంధించి ప్రీవియస్ సెషన్లో మనం బేసిక్స్ చూసాం కదా. ఈ సెషన్లో ఎల్ఆర్ సర్క్యూట్ దాని మీద కొన్ని ప్రాబ్లమ్స్ కూడా మనం నేర్చుకుందాం, ప్రీవియస్ ఇయర్ పేపర్లో వచ్చినవి. రైట్, సరే. ఎల్ఆర్ సర్క్యూట్ ఇన్ ద సెన్స్ ఇది ఖచ్చితంగా ఫస్ట్ ఆర్డర్కి సంబంధించింది. ఎందుకని? ఒకే ఒక స్టోరేజ్ ఎలిమెంట్ ఉంది, దట్ ఈస్ నథింగ్ బట్ ఇండక్టర్. ఎల్, దిస్ ఇస్ ద స్టోరేజ్ ఎలిమెంట్. ఓకే, ఎల్ఆర్ సర్క్యూట్. దీని యొక్క డెరివేషన్ ముందు మనం నేర్చుకుందాము. ఒక్కోసారి ఈ డెరివేషన్నే మనకి 7 మార్క్స్ క్వశ్చన్ కింద ఇస్తారు, ఎస్ఏ క్వశ్చన్ కింద. ఓకేనా? సరే, ఇది ఎలా నేర్చుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్ఆర్ సర్క్యూట్ యొక్క డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఎలా ఉంటుంది సర్క్యూట్ అంటే, ఖచ్చితంగా ఒక ఎనర్జీ సోర్స్ ఉంటుంది. ఎనర్జీ సోర్స్ ఆర్ వోల్టేజ్ సోర్స్, ఎనీథింగ్. ఎనర్జీ సోర్స్ తర్వాత మనకి ఎలా సర్క్యూట్లో ఒక రెసిస్టర్, ఆ తర్వాత ఒక ఇండక్టర్. అవునా? ఎల్ఆర్, దిస్ ఈజ్ ద ఇండక్టర్ నానా. ద ఇండక్టర్ ఈజ్ రిప్రజెంటెడ్ బై క్యాపిటల్ ఎల్ అండ్ ద రెసిస్టర్ విత్ క్యాపిటల్ ఆర్. రైట్, ఓకే. ఎప్పుడైతే ఇది మనం రిప్రజెంట్ చేసామో, వాట్ ఐ విల్ బి గెటింగ్ వెన్ ద స్విచ్ ఈజ్ క్లోజ్డ్, కరెంట్ విల్ బి పాస్డ్ కదా. ఓకే, కరెంట్ ఏ విధంగా పాస్ అవుతుంది అంటే, మనం క్లోజ్డ్ లూప్లో మనం పెట్టినప్పుడు, స్విచ్ క్లోజ్ చేసినప్పుడు కరెంట్ విల్ బి ఫ్లోయింగ్. కరెంట్ విల్ బి స్టార్ట్ అవుతుంది. కరెంట్ కూడా ఫ్లో అయింది అనుకుందాం. ఐ ఆఫ్ టీ అనే కరెంట్ ఆర్ ఎల్స్ ఐ అనే కరెంట్ ఫ్లో అవుతుంది. సరే, ఇప్పుడు ఫస్ట్ స్టెప్ మనం ఏం రాసుకోవాలి అంటే, లెట్ ఐ బి ద కరెంట్ ఫ్లోయింగ్. లెట్ ఐ బి ద కరెంట్ flowing in the circuit containing resistor R and inductor L connected in series. ఓకే, ఫస్ట్ మనం డేటా రాసుకోవాలి కదా. సర్క్యూట్ మీరు మెన్షన్ చేసిన తర్వాత, సో లెట్ ఐ బి ద కరెంట్, ఐ అనే కరెంట్ ఫ్లో అవుతుంది దేనిలో, ఈ సర్క్యూట్లో. కంటైనింగ్ రెసిస్టర్ అండ్ ఇండక్టర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ కనెక్షన్లో మనం కనెక్ట్ చేసాం. సిరీస్ కనెక్షన్ అంటే ఏంటన్నా, రెసిస్టర్ గుండా ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో ఇండక్టర్ గుండా కూడా సేమ్ కరెంట్ ఫ్లో అయితే కనుక మనం ఏం చెప్తాం, సిరీస్లో ఉంది. ఒక్కటే నాన్న, ఇఫ్ వోల్టేజ్ ఈజ్ డిఫరెంట్, కరెంట్ ఈజ్ సేమ్, ఇట్ ఈజ్ సిరీస్. ఓకేనా? ఇఫ్ వోల్టేజ్ ఈజ్ సేమ్, కరెంట్ ఈజ్ డివైడింగ్, ఇట్ ఈస్ కాల్డ్ ప్యారలల్ కనెక్షన్. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇండక్టర్ని రెసిస్టర్ని కూడా సిరీస్లో మనం కనెక్ట్ చేసాము. దేంతో? విత్ ఎ వోల్టేజ్ సోర్స్. ఇన్ సిరీస్ విత్ ఎ వోల్టేజ్ సోర్స్, విత్ ఎనర్జీ సోర్స్ అనొచ్చు, వోల్టేజ్ సోర్స్ అనొచ్చు. విత్ ఎ వోల్టేజ్ సోర్స్ ఈ అంటే సర్క్యూట్ని నేను థియరిటికల్గా రాశాను ఫస్ట్ స్టెప్లో. విత్ ఎ వోల్టేజ్ సోర్స్ ఈ at any time t. Current depends on time కదా, di by dt అని అంటున్నాం కదా, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కరెంట్ విత్ రెస్పెక్ట్ టు టైం ఫర్ ఇండక్టర్. దీనికి అక్రాస్గా వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి at any time t. ఓకే, ఫైన్. ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్ రాసేసాము. ఇప్పుడు ఏం చేస్తాం, మనం కిర్చాఫ్ వోల్టేజ్ లాలో మనం నేర్చుకున్నాం. కేవీఎల్లో ఏం నేర్చుకున్నామంటే, ఈ రెండు ఎలిమెంట్స్లో ఉండేటటువంటి వోల్టేజ్ డ్రాప్ ఏదైతే ఉందో ఆ రెండింటిని మనం యాడ్ చేసినప్పుడు అది ఈఎంఎఫ్కి ఈక్వల్ అవుతుంది అని. ఎస్ ఆర్ నో? సో బై కేవీఎల్, కిర్చాఫ్ వోల్టేజ్ లా, మనం ఏం చెప్పచ్చు, దీనికి అక్రాస్గా ఉండేటటువంటి వోల్టేజ్ డ్రాప్ని విఆర్ అని, దీనికి అక్రాస్గా ఉండేటటువంటి వోల్టేజ్ని విఎల్తో మనం రిప్రజెంట్ చేస్తున్నాం. అవునా కదా? సో ద డ్రాప్ అక్రాస్ దిస్ రెసిస్టర్ ఈజ్ విఆర్. The drop across this inductor is VL. Yes or no? So by KVL we can say that now em cheppachu, E equals to VR plus VL. VL ante ikkada entante voltage drop across resistor and voltage drop across inductor. Okay na? So what is the voltage drop across resistor nana? Resistor into current. అవునా? ఈ రెసిస్టర్ దీని గుండా ఫ్లో అయ్యేటటువంటి కరెంట్, ఆ రెండింటిని మనం మల్టిప్లై చేస్తే రెసిస్టెన్స్ వాల్యూని, కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఇట్ని మనకే వస్తుంది, వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ దిస్ రెసిస్టర్ వస్తుంది. తర్వాత వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ద ఇండక్టర్ ఎంతనా? ఎల్ ఇంటూ డిఐ బై డిటి. ఎస్ ఓ నో? ఎస్. ఓకే, ఫైన్.
ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఈక్వేషన్ ఏంటి అంటే E ఈజ్ ఈక్వల్ టు RI ప్లస్ L ఇంటూ DI/dt కదా. నేను ఏం చేస్తానంటే బోత్ సైడ్స్ని కూడా Lతో డివైడ్ చేస్తాను. ఎందుకు డివైడ్ చేస్తున్నాను అంటే ఇన్ ఆర్డర్ టు గెట్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఎలా అంటే E/L విచ్ ఈజ్ ఈక్వల్ టు RI/L ప్లస్ దీన్ని కూడా నేను Lతో డివైడ్ చేస్తే L క్యాన్సిల్ అయిపోతుంది, DI/dt మిగులుతుంది. అవునా? ఎస్ అవును. దీన్ని కొంచెం నేను మోడిఫై చేస్తాను. ఎలా మోడిఫై చేస్తానంటే సి ఫ్రెండ్స్, DI/dt ప్లస్ దిస్ టర్మ్ R/L ఇంటూ I విచ్ ఈజ్ ఈక్వల్ టు E/L. కెన్ ఐ రైట్ లైక్ దిస్? ఎస్ ఐ క్యాన్. ఇప్పుడు ఇది ఏ ఫార్మాట్లో ఉంది? ఇది ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్మాట్లో ఉంది. దిస్ is in the form of linear differential equation, first order linear differential equation. అవునా కదా? కాబట్టి ఇది ఫస్ట్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క జనరల్ ఫార్మాట్ ఏంటి అంటే dy/dx ప్లస్ p ఇంటూ y విచ్ ఈజ్ ఈక్వల్ టు q. ఇదే కదా. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ dy/dx ప్లస్ p ఇంటూ y ఈక్వల్ టు q. సో నో ఆర్ ఎల్స్ p ఆఫ్ x, ఇది q ఆఫ్ x అని కూడా అనుకోవచ్చు, తప్పేం లేదు. సో దీని యొక్క ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటి నాన్న? దీని యొక్క ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి e పవర్ ఇంటిగ్రల్ p dx. సో నో. సరే, ఇప్పుడు ఈ పర్టికులర్ దీంతో మనం దీన్ని కంపేర్ చేసాం అనుకోండి, మనకి ఏమొస్తుంది? లెట్ us సపోజ్ దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అనుకున్నాం. దిస్ ఈజ్ ద లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫర్ దిస్ పర్టికులర్ ఎల్ఆర్ సర్క్యూట్. అది గుర్తుపెట్టేసుకోవాలి. DI/dt ప్లస్ R/L ఇంటూ I ఈజ్ ఈక్వల్ టు E/L. ఎందుకు ఇవి గుర్తుపెట్టుకోవాలనేవి చివరిలో చెప్తా, సరేనా? హ్యావ్ టు బై హార్ట్. ఓకే ఫైన్. సో ఇప్పుడు బై కంపేరింగ్ దిస్ పర్టికులర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విత్ ఫస్ట్ ఈక్వేషన్, వాట్ ఐ విల్ బి నోయింగ్ నాన్న? y వాల్యూ ఈజ్ ఈక్వల్ టు I. అంటే ఇక్కడ yని మనం iతో కంపేర్ చేస్తున్నాం, అవునా? pని R/Lతో, qని E/Lతో, అండ్ xని టైంతో. అంటే x యాక్సిస్లో మనం టైంని తీసుకుంటున్నాము, y యాక్సిస్లో మనం కరెంట్ని తీసుకుంటున్నాము, అంతే కదా. ఎప్పుడు కూడా మనం గ్రాఫ్ గీస్తున్నప్పుడు x యాక్సిస్లో టైంని తీసుకుంటాము, y యాక్సిస్లో కరెంట్ తీసుకుంటాం. అంటే విత్ రెస్పెక్ట్ టు టైం చేంజ్ ఇన్ కరెంట్ అది మనం చూస్తున్నాం, అవునా కదా. అంటే టైం అనేది ఇండిపెండెంట్ వేరియబుల్, current is the dependent variable depending on the circuit. Current depends on the inputs or else current depends on the circuit made, అవునా కదా. బట్ టైమ్ ఈజ్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఎప్పుడు కూడా x యాక్సిస్లో తీసుకోవాలి, డిపెండెంట్ వేరియబుల్ ఎప్పుడు కూడా y యాక్సిస్లో తీసుకోవాలి. దట్ ఈస్ ద బేసిక్ రూల్. ఓకే ఫైన్. సో చూడండి, సో ఇప్పుడు మనం హియర్ p వాల్యూ ఎంతనా? p వాల్యూ ఈజ్ నథింగ్ బట్ R/L. What is the q value? Q value is nothing but E/L. So no. So integrating factor of equation 1 is equal to e power integral R/L into dx. ఇక్కడ x ప్లేస్లో ఏముంది? t ఉంది కదా. సో dt. అవునా? R అనేది ఒక కాన్స్టెంట్, రెసిస్టర్ వాల్యూ 10 ohms 50 ohms సంథింగ్ ఒక నెంబర్ ఉంటుంది. ఇండక్టర్ కూడా 2 Henries 3 Henries 5 Henries అలా ఉంటుంది ఒక నెంబర్. సో నెంబర్ బై నెంబర్ ఈజ్ ఆల్సో ఏ నెంబర్, ఇట్స్ అ కాన్స్టెంట్. ఇంటిగ్రేషన్కి బయటకు వచ్చేస్తుంది. సో ఈ పార్ R/L ఇంటిగ్రల్ dt. అవునా? సో ఇంటిగ్రల్ dt అంటే t కదా. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఈ పార్ R/L ఇంటూ t. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. అవునా? ఓకే, ఇది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చేసింది మనకి. సో మనకి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ తెలుసు, మనకి సొల్యూషన్ కూడా తెలుసు కదా. వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అయినా ఇక్కడే రాసుకోండి. ఐఎమ్ రైటింగ్ హియర్ వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ పర్టికులర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సొల్యూషన్ ఏంటి అంటే ఫార్ములా y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్, అవునా, ఇంటూ dx. ఎస్ అవును, ప్లస్ c. ఇదే కదా నాన్న సొల్యూషన్. y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ dx ప్లస్ c. ఎస్ అవును, ఇది సొల్యూషన్ ఫర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇప్పుడు ఈ పర్టికులర్ ఈక్వేషన్ మనకి సొల్యూషన్ ఏమవుతుంది అప్పుడు? ద సొల్యూషన్ విల్ బి సి ఫ్రెండ్స్,
solution will be y అంటే ఏంటి ఇక్కడ y is nothing but I into integrating factor e power r by l into t. yes or no? అంతేనా? y అంటే ఇక్కడ కరెంట్. yes or no? ఓకే. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి ఎంత e power r by l into t which is equal to ఇంటిగ్రల్ q ఎంత నాన్న? q is nothing but e by l into ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి e power r by l into t. dx అంటే ఎంత? dx is nothing but మనం ఏం చెప్పుకున్నాం dt. అవునా? ప్లస్ c, రైట్? ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తాం? సొల్యూషన్ వచ్చేసి i ఇంటూ ఈ పవర్ r బై ఎల్ ఇంటూ టీ విచ్ ఇస్ ఈక్వల్ టు ఈ అనేది కాన్స్టెంట్, ఎల్ అనేది కాన్స్టెంట్. అవునా? సో బయటకు వచ్చేస్తాయి ఈ బై ఎల్ ఇంటిగ్రల్ ఈ పవర్ r బై ఎల్ ఇంటూ టీ ఇంటూ డిటీ ప్లస్ సి. ఎస్ అవును? ఇప్పుడు దీన్ని మనం కేర్ఫుల్గా సాల్వ్ చేద్దాం. ఓకేనా? సరే. సో ఈ పవర్ ఐ ఇంటూ ఈ పవర్ r by l into t equals to r by l, right? ఇంటిగ్రల్ e power ax ఎంతనా? మనం ఆల్రెడీ ఫార్ములా నేర్చుకునే ఉంటారు మీరు. ఇంటిగ్రల్ e power ax dx. వాట్ ఈస్ ద ఫార్ములా? e power ax మళ్ళీ ax యొక్క డెరివేటివ్ని డినామినేటర్లో రాసుకోవాలి. ax యొక్క డెరివేటివ్ a కదా, ప్లస్ c. ఇదే కదా ఫార్ములా. అవునా? మరి ఏ ప్లేస్లో r by l ఉంది. అవునా? సో వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్ e power r by l into t divided by r by l plus c. yes or no? yes, correct. సో ఇప్పుడు l క్యాన్సిల్ అయిపోతుంది కదా. ఏ విధంగా చూడండి, l క్యాన్సిల్ అయిపోతుంది. వాట్ ఐ విల్ బి గెటింగ్, ఐ థింక్ దిస్ ఇస్ e by l కదా. దిస్ ఇస్ e by l. ఓకే. సో l క్యాన్సిల్ అయిపోతుందనా? సో e by l into e power r by l into t by r by l. సో l క్యాన్సిల్ అయిపోయింది. వాట్ ఈస్ ద రిమైనింగ్ టర్మ్? i into e power r by l into t which is equal to e by r e power r by l into t plus c. అవునా? సరే. ఇప్పుడు ఈ పర్టికులర్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ని అటు తీసుకువెళ్ళిపోతాను. ఏమవుతుంది అప్పుడు? ఇది మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి అటు వెళ్తే డివిజన్లోకి వచ్చేస్తుంది. సో i ఈక్వల్స్ టు e by r e power r by l into t divided by e power r by l into t plus c divided by e power r by l into t. అంతేనా? ఈ టర్మ్ డివైడ్ అవుతుంది కదా. సో డివైడ్ అయినప్పుడు i ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోతుంది. అవునా? ఇది ఈ పవర్ 1 బై ఈ పవర్ తీటా అన్నప్పుడు ఈ పవర్ మైనస్ తీటా అయినా. ఎస్ ఓనో? సో సి డినామినేటర్లో కాన్స్టెంట్ డివైడెడ్ బై టర్మ్ ఉంది కాబట్టి ఇది పైకి వెళ్ళినప్పుడు మైనస్ వచ్చేస్తుంది సింబల్. ఎస్ ఓనో? సో వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్? ఐ విల్ బి గెటింగ్ ఐ ఈక్వల్స్ టు ఈ బై ఆర్ ప్లస్ సి ఇంటూ ఈ పవర్ మైనస్ ఆర్ బై ఎల్ ఇంటూ టీ. అవునా? ఆల్ రైట్. సరే. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సి వాల్యూ మనకి ఎలా వస్తుంది? దిస్ ఇస్ ద కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ కదా. ఇది ఎట్లా వస్తుంది అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎట్ టైమ్ t ఈజ్ ఈక్వల్ టు 0 కరెంట్ ఈజ్ 0. ఏంటి సార్ దాని మీనింగ్ అని మీరు అనొచ్చు. ఎట్ t ఈజ్ ఈక్వల్ టు 0 i ఈజ్ ఈక్వల్ టు 0 అంటే t ఈజ్ ఈక్వల్ టు 0 అంటే అర్థం ఏంటంటే జస్ట్ వెన్ ద స్విచ్ ఈజ్ క్లోజ్డ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పచ్చు అంటే ద ఇనీషియల్ మూమెంట్. అంటే ఇనీషియల్గా కరెంట్ ఏం లేదు, నేను స్విచ్ ఆన్ చేసినప్పుడే కదా క్లోజ్డ్ లూప్ ఫామ్ అయ్యి కరెంట్ జనరేట్ అవుతుంది. లూప్లో కరెంట్ వెళ్ళాలంటే ఇక్కడ ఒక స్విచ్ ఉంటుంది. ఈ స్విచ్ నేను ఆన్ చేస్తేనే క్లోజ్డ్ లూప్ వస్తుంది, కరెంట్ ఫ్లో అవుతుంది. కరెక్ట్గా నేను స్విచ్ క్లోజ్ చేస్తున్న టైంని t ఈజ్ ఈక్వల్ టు 0 అంటాం. అంటే స్విచ్ క్లోజ్ చేయక ముందు వరకు కరెంట్ వాల్యూ 0 కదా. ద మూమెంట్ ఐ ఆన్ ద స్విచ్ను ఆన్ చేసినప్పుడే కరెంట్ ఫ్లో అవుతుంది. అంటే t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర కరెంట్ అనేది ఏం లేదు, 0 దగ్గర నుంచి కరెంట్ స్టార్ట్ అయింది. అవునా కదా. సో t ఈజ్ ఈక్వల్ టు 0 కరెంట్ ఈజ్ 0. సో ఏమొస్తుంది? i ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. 0 ఈక్వల్స్ టు ఈ బై ఆర్ ప్లస్ సి ఇంటూ ఈ పవర్ ఇక్కడ t ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పవర్ 0 వస్తుంది. ఈ పవర్ 0 అంటే 1. అవునా? సో వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్? 0 ఈజ్ ఈక్వల్ టు ఈ బై ఆర్ ప్లస్ సి. అవునా కదా. ఇప్పుడు నాకు సి వాల్యూ ఏమొస్తుంది? ఈ బై ఆర్ అటు వెళ్ళిపోతే సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఈ బై ఆర్. సోను ఇప్పుడు ఈ మైనస్ ఈ బై ఆర్ని ఈ పర్టికులర్ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సపోజ్ దీని ఈక్వేషన్ 2 అనుకోండి. సో సి వాల్యూని
ఈక్వేషన్ 2లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే వాట్ ఐ విల్ బి గెటింగ్ నానా I ఈక్వల్స్ టు E బై ఆర్ ప్లస్ మైనస్ E బై ఆర్ ఇంటూ E పవర్ మైనస్ ఆర్ బై ఎల్ ఇంటూ టీ. ఎస్ ఓ నో? సో ప్లస్ ఇంటూ మైనస్ ఎంత? మైనస్ I ఈజ్ ఈక్వల్ టు E బై ఆర్ మైనస్ E బై ఆర్ ఇంటూ E పవర్ మైనస్ ఆర్ బై ఎల్ ఇంటూ టీ. సో I ఈక్వల్స్ టు E బై ఆర్ కామన్ తీస్తే 1 మైనస్ E పవర్ మైనస్ ఆర్ బై ఎల్ ఇంటూ టీ. అవునా? దిస్ ఈజ్ ద కరెంట్ ఈక్వేషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఎల్ఆర్ సర్క్యూట్. ఓకేనా నాన్న? దిస్ ఈజ్ ఎ వెరీ 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 ఇంపార్టెంట్ వన్. ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. సో I ఈక్వల్ టు ఏమొచ్చింది నాన్న? E డివైడెడ్ బై ఆర్ ఇంటూ 1 మైనస్ E పవర్ మైనస్ ఆర్ బై ఎల్ ఇంటూ టీ. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ కరెంట్ ఈక్వేషన్ ఇన్ ద ఎల్ఆర్ సర్క్యూట్. ఫైన్. సో దిస్ ఈస్ ద డెరివేషన్ అనమాట. ఇది ఒక 7 మార్క్స్ క్వశ్చన్, అంటే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్, 7 or 8 మార్క్స్ మీకు అకార్డింగ్ టు యువర్ సిలబస్ ప్యాటర్న్. ఓకేనా? సో ఈ విధంగా ఎల్ఆర్ సర్క్యూట్ గురించి ఎక్స్ప్లెయిన్ ద ఎల్ఆర్ సర్క్యూట్ అండ్ డిరైవ్ ఇట్స్ కరెంట్ ఈక్వేషన్ అని అన్నాడు అనుకోండి, ఈ థియరీ మొత్తం చక్కగా డయాగ్రామ్ వేయండి, స్టెప్ బై స్టెప్ రాయండి అకార్డింగ్ టు కేవీలు అని చెప్పి చక్కగా దీన్ని బాక్స్లో ఉంచండి. దీని నుంచి E ఈజ్ ఈక్వల్ టు విఆర్ వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ రెసిస్టర్, వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ఇండక్టర్ ఫార్ములాస్ వేయండి. ఆ తర్వాత ఖచ్చితంగా దీన్ని మెన్షన్ చేయండి, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ చెప్పండి, దీనిలో P వాల్యూ ఎంత Q వాల్యూ ఎంతో రాయండి, చక్కగా వాటిని బాక్స్లో ఉంచండి. ఓకేనా? ద ప్రజెంటేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఇట్? ఓకేనా? సో స్టెప్ బై స్టెప్ సింగిల్గా వేసుకుంటూ వెళ్ళి నీట్గా క్యాన్సిల్ చేసి ఇక్కడ మైనస్ పెట్టడం మర్చిపోకండి, ఎక్స్పోనెన్షియల్ డీకే ఫంక్షన్ వస్తుంది ఇక్కడ. ఓకేనా? సో అట్ T ఈజ్ ఈక్వల్ టు 0 I వాల్యూ ఈజ్ డెఫినెట్లీ 0. ఓకేనా? అప్పుడు C వాల్యూ ఒకటైనా అవుతుంది, కాన్స్టెంట్ వాల్యూ, దాన్ని మళ్ళీ కాన్స్టెంట్లో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి సెకండ్ ఈక్వేషన్లో. అప్పుడు మీకు ఫైనల్గా I ఈజ్ ఈక్వల్ టు E బై ఆర్ ఇంటూ 1 మైనస్ E పవర్ మైనస్ ఆర్ బై ఎల్ ఇంటూ టీని చక్కగా మళ్ళీ బాక్స్లో పెట్టండి. ఓకేనా? మీరు ఎంత నీట్గా ప్రజెంట్ చేస్తే అంత అందంగా ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు ఎల్ఆర్ సర్క్యూట్ మీద డెరివేషన్ చూసాం కదా, దీని మీద ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ని మనం చేద్దాం. లెట్స్ గో త్రూ దాట్. ఓకే ఫ్రెండ్స్, నౌ లెట్స్ సాల్వ్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది మీకు 2014లో JNTUKలో వచ్చిన క్వశ్చన్ ఇది. చూడండి నాన్న, ఏ జనరేటర్ హ్యావింగ్ EMF 100 volts is connected in series with a 10 ohm resistor and an inductor of 2 henries. If the switch is closed at a time t equal to 0, find the current at a time t greater than 0. సరే, ఇక్కడ ఏమంటున్నారు, మనకి ఒక జనరేటర్ కనిపిస్తుంది, ఒక రెసిస్టర్ కనిపిస్తుంది, ఒక ఇండక్టర్ కనిపిస్తుంది, అండ్ అట్ ద సేమ్ టైం ఈ మూడింటిని కూడా సిరీస్లో కనెక్ట్ చేశారు. ఓకే, సరే, ఇట్స్ క్లియర్ దట్ ఇట్ ఈస్ ఎన్ ఎల్ఆర్ సర్క్యూట్. ఎల్ఆర్ సర్క్యూట్ అని మనకు అర్థమైపోయింది. సరే, ఈఎంఎఫ్ వాల్యూ వచ్చేసి 100 volts ఇచ్చారు. ఓకే, అంటే జనరేటర్ ఈజ్ నథింగ్ బట్ వోల్టేజ్ సోర్స్. ఈఎంఎఫ్ యొక్క వాల్యూ వచ్చేసి 100 volts. ఓకే ఫైన్. రెసిస్టర్ యొక్క వాల్యూ వచ్చేసి 10 ohms. ఓకే, ఇండక్టర్ వచ్చేసి 2 henries. ఫైన్. ఇఫ్ ద స్విచ్ ఈజ్ క్లోజ్డ్ ఎట్ ఎ టైమ్ t ఈజ్ ఈక్వల్ టు 0, t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర క్లోజ్ చేశారు, అంటే t ఈజ్ ఈక్వల్ టు 0 వరకు కూడా కరెంట్ 0నే. ఎట్ t ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ అంటే స్విచ్ క్లోజ్ చేసిన మరుక్షణం నుంచి కదా కరెంట్ ఫ్లో అవుతుంది, అంటే t ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ దగ్గర నుంచి కరెంట్ ఫ్లో అవుతుంది. t ఈజ్ ఈక్వల్ టు 0 వరకు I 0నే, కరెంట్ ఈజ్ 0. ఓకే ఫైన్. ఫైండ్ ద కరెంట్ ఎట్ టైమ్ t గ్రేటర్ దాన్ 0. ఫైండ్ ద కరెంట్ అంటున్నారు, అంటే t గ్రేటర్ దాన్ 0 అంటే 0 ప్లస్ దగ్గర కరెంట్ ఎంత, అంటే వన్స్ ద స్విచ్ ఈజ్ క్లోజ్డ్ వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ కరెంట్ దట్ ఈస్ ఫ్లోయింగ్ ఇన్ ద సర్క్యూట్. అది ఆ కరెంట్ యొక్క ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అవునా? సరే చూడండి నాన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇచ్చిన డేటాని బట్టి డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఏమి ఇచ్చారు, గివెన్ సర్క్యూట్ ఏంటి అంటే అకార్డింగ్ టు ద డేటా the circuit looks like చూడండి ఎలా ఉంది సర్క్యూట్. ఒక జనరేటర్ ఉంది, అంటే వోల్టేజ్ సోర్స్ E, రైట్. తర్వాత ఒక రెసిస్టర్ ఉంది, ఓకే. తర్వాత ఒక ఇండక్టర్ కూడా ఉంది, ఫైన్. సో ఈ వాల్యూ ఎంతనా, ఈ వాల్యూ వచ్చేసి మనకి 100 volts ఇచ్చారు కదా, దిస్ ఈజ్ 100 volts. ఓకే, రెసిస్టర్ R వాల్యూ ఎంత, R వాల్యూ వచ్చేసి దిస్ ఈజ్ R అండ్ దిస్ ఈజ్ L. R వాల్యూ వచ్చేసి మనకి 10 ohms అండ్ L వాల్యూ వచ్చేసి 2 henry. అవునా? సరే, t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర స్విచ్ ఈజ్ క్లోజ్ అండ్ ద కరెంట్ స్టార్ట్ ఫ్లోయింగ్
దిస్ ఈజ్ ఐ. లెట్ అస్ సపోజ్ ఐ అనే కరెంట్ ఫ్లో అవుతుంది అనుకుందాం. సరే, సో స్టార్టింగ్ లెట్ ఐ బీ ద కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ద సర్క్యూట్. లెట్ ఐ బీ ద కరెంట్ flowing in the circuit. Flowing in the circuit when the switch is closed అని కూడా మీరు రాసుకోవచ్చు. సరే, సో ఇప్పుడు అకార్డింగ్ టు కేవీఎల్, అకార్డింగ్ టు కేవీఎల్ కిర్చాఫ్ వోల్టేజ్ లా ఏం చెప్పచ్చు? E ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ అక్రాస్ దిస్ రెసిస్టర్ ప్లస్ వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టర్. అంతేనా? సో వాట్ ఐ విల్ బి గెటింగ్ నానా? ఈ ఈక్వల్స్ టు ఫస్ట్ డెరివేషన్ చేద్దాం. డెరివేషన్ చేసి తర్వాత మనం డేటాను అప్లై చేయాలి ఎప్పుడైనా సరే, అది గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ ద రూల్. సరే, వోల్టేజ్ అక్రాస్ ద రెసిస్టర్ ఎంత? రెసిస్టెన్స్ ఇంటూ కరెంట్. అండ్ వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టర్ ఎంత? ఎల్ ఇంటూ డిఐ బై డిటి. అవునా? సో తర్వాత స్టెప్లో మనం ఈ ఎల్తో డివైడ్ చేసాం కదా, ఏమవుతుంది అప్పుడు? ఈ బై ఎల్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఐ బై ఎల్ ప్లస్ డిఐ బై డిటి అవుతుంది. అవునా కదా? ఈ ఈక్వేషన్ మనం సింపుల్గా ఎలా రాసాము అంటే, బెటర్ నేను ఇక్కడ రాస్తాను చూడండి. దీన్ని మనం ఎలా రాసాం నాన్న? ఐ హ్యావ్ రిటన్ లైక్ డిఐ బై డిటి ప్లస్ ఆర్ బై ఎల్ ఇంటూ ఐ విచ్ ఇస్ ఈక్వల్ టు ఈ బై ఎల్. అవునా? సో మీరు ఇక్కడ ఏం రాస్తారు? దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అవునా? సో దిస్ ఈజ్ in the form of linear differential equation. ఎలా ఉంది? dy by dx plus p into y which is equal to q. అవునా? సరే, హియర్ p వాల్యూ ఎంత? p వాల్యూ వచ్చేసి r by l అండ్ q వాల్యూ ఎంత? q వాల్యూ వచ్చేసి e by l. వాట్ ఈస్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్? ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి e పవర్ ఇంటిగ్రల్ p ఇంటూ dx. ఇంటిగ్రల్ p ఎంత? r by l ఇంటూ dx. అవునా? విచ్ ఈస్ ఈక్వల్ టు e పవర్ r by l ఇంటూ dx. ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఏం తీసుకోవాలన్నా ఇట్స్ నథింగ్ బట్ టైం. అవునా కదా? సో ఇక్కడ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది ప్రాబ్లమ్కి? వెయిట్ e పవర్ dx కాబట్టి వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్? ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్, దీన్ని సపోజ్ ఈక్వేషన్ 1 అనుకుందాము. Integrating factor of equation 1. What I will be getting as integrating factor? అంటే according to this, చూడండి, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తున్నాను? దీనికి నేను ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇక్కడ రాశాను, రైట్? ఇప్పుడు దీనికి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? ఈ పవర్ ఇంటిగ్రల్ p వాల్యూ వచ్చేసి r by l ఇంటూ dt. ఎస్ ఆర్ నో? సో which is equal to e power r by l integral dt. What I will be getting nana? Integrating factor is equal to e power r by l t. Integral dt t kada. Sare నాకు integrating factor కూడా వచ్చేసింది. What is the solution? Solution of linear differential equation formula ఏంటి? y into integrating factor which is equal to integral q into integrating factor into dx plus c. ఇది కదా? Now solution for equation 1 ఎంత అవుతుంది? Solution for equation 1 is y అంటే ఏంటి ఇక్కడ? కరెంట్ i ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఎంత? e పవర్ r by l ఇంటూ t. e పవర్ r by l ఇంటూ t విచ్ ఇస్ ఈక్వల్ టు q వాల్యూ ఎంత? ఇంటిగ్రల్ q వాల్యూ e by l. e by l ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అగైన్ e పవర్ r by l ఇంటూ t, రైట్? ఇంటూ dt ప్లస్ c. అవునా కదా? సో i e పవర్ r by l ఇంటూ t విచ్ ఇస్ ఈక్వల్ టు e by l ఇంటిగ్రల్ e పవర్ r by l ఇంటూ t dt ప్లస్ c. అవునా కదా? ఫైన్, వీ హ్యావ్ టు సాల్వ్ దిస్ నౌ. సో మీకు డెరివేషన్ అర్థమైతే ఇదంతా చేయడం పెద్ద విషయం కాదు. వన్స్ యు ఆర్ కాన్ఫిడెంట్ విత్ డెరివేషన్, మీకు ఇదంతా చేయడం చాలా ఈజీ అయిపోతుంది. సేమ్ స్టెప్స్, రైట్? సో i ఇంటూ e పవర్ r by l ఇంటూ t విచ్ ఇస్ ఈక్వల్ టు e by l ఇంటూ ఇంటిగ్రల్, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఇది e పవర్ r by l ఇంటూ t డివైడెడ్ బై r by l. అవునా? ప్లస్ c. ఈ l క్యాన్సిల్ అయిపోతుంది. I will be getting i ఇంటూ e పవర్ r by l ఇంటూ t విచ్ ఇస్ ఈక్వల్ టు e by r ఇంటూ e పవర్ r by l ఇంటూ t ప్లస్ c. అవునా కదా? సో ఈ టర్మ్ ఈ రెండింటితో డివైడ్ చేసినప్పుడు ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి e పవర్ మైనస్ r by l ఇంటూ t వస్తుంది. అవునా? సో
డైరెక్ట్గా స్టెప్ వేసేద్దాము. I ఈజ్ ఈక్వల్ టు E/R ప్లస్ C ఇంటూ E⁻⁻(E/RL) ఇంటూ T. అంతేనా? E/R/L ఇంటూ T. ఎస్ ఆర్ నో? ఓకే, ఇప్పుడు మనకి ఈ C వాల్యూ కావాలి అంటే ఏం చేయాలి? అట్ T ఈజ్ ఈక్వల్ టు 0, I ఈజ్ ఈక్వల్ టు 0. వాడు ఇక్కడ మెన్షన్ చేశాడు, టైమ్ T ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర స్విచ్ ఈజ్ క్లోజ్డ్ అట్ టైమ్ T ఈజ్ ఈక్వల్ టు 0. సిన్స్ ద స్విచ్ ఈజ్ క్లోజ్డ్, ఏమని రాస్తారు? at a time T is equal to 0, at a time T is equal to 0, we say that, no need of we say that, then I will be 0, current will be is equal to 0. Since the switch is closed at the time T is equal to 0, then current I is equal to 0. అంతే కదా, టైం T is equal to 0 దగ్గర కరెంట్ విల్ బి 0. సో సబ్స్టిట్యూట్ చేయండి నాన్న దీనిలో. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 0 ఈక్వల్స్ టు E/R ప్లస్ C ఇంటూ E⁻0 ఎంత అవుతుంది? 1. సో C ఈజ్ ఈక్వల్ టు -E/R. అవునా? సో సబ్స్టిట్యూట్ హియర్ అగైన్, దిస్ ఇస్ ఈక్వేషన్ 2 అనుకున్నాం కదా. ఈక్వేషన్ 2లో ఈ C వాల్యూని కూడా మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమొస్తుంది? I will be equals to E/R ప్లస్ -E/R E⁻⁻R/L ఇంటూ T. అవునా? ప్లస్ ఇంటూ మైనస్ ఎంత? మైనస్ కదా. సో I ఈక్వల్స్ టు E/R మైనస్ E/R E⁻⁻R/L ఇంటూ T. సో I ఈజ్ ఈక్వల్ టు E/R, కామన్ తీస్తే 1 E⁻⁻R/L ఇంటూ T. అవునా? ఫైన్. మొత్తానికి మళ్ళీ మనం ఈక్వేషన్ డిరైవ్ చేసాం. సరే, సో ఇప్పుడు అకార్డింగ్ టు ద గివెన్ డేటా E ఈజ్ ఈక్వల్ టు 100 volts. అవునా? E ఈజ్ ఈక్వల్ టు 100 volts. తర్వాత R ఈజ్ ఈక్వల్ టు 10 ohms అండ్ L ఈజ్ ఈక్వల్ టు 2 Henry. అవునా కదా? సో ఇప్పుడు ఈ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేసి కరెంట్ యొక్క ఈక్వేషన్ అట్ T గ్రేటర్ దాన్ 0, ఐ మీన్ T ఈక్వల్ టు 0 ప్లస్ దగ్గర మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫైన్. నౌ లెట్ us రైట్ ద కరెంట్ ఈక్వేషన్. చూద్దాం. ఇట్స్ వెరీ సింపుల్ నానా. వన్స్ మీకు డెరివేషన్ వస్తే ప్రాబ్లం చేయడం చాలా ఈజీగా ఉంటుంది. సో సీ ఫ్రెండ్స్, I ఈక్వల్ టు కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ద LR సర్క్యూట్ ఈజ్ ఈక్వల్ టు E/R అంటున్నాం. ఈ వాల్యూ ఎంత? ఈ వాల్యూ ఈజ్ 100 volts. 100 డివైడెడ్ బై R వాల్యూ ఎంత? R వాల్యూ ఈజ్ 10 ఇంటూ తర్వాత 1 మైనస్ E⁻⁻R/L మైనస్ 10 డివైడెడ్ బై 2 ఇంటూ T. రైట్? ఓకే. సో ఏమవుతుంది? 0 0 గెట్స్ క్యాన్సిల్, 2 5 10. అంతే కదా. సో వాట్ ఈస్ ద కరెంట్ ఈక్వేషన్ అన్న? I ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ 1 మైనస్ E⁻⁻5 ఇంటూ T. వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ కరెంట్స్? వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ కరెంట్? ఆంపియర్స్. అవునా కదా? యూనిట్స్ మర్చిపోవద్దు. సో ద ఆన్సర్ ఈజ్ I ఈక్వల్ టు ద కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ LR సర్క్యూట్ ఈక్వల్స్ టు 10 ఇంటూ 1 మైనస్ E⁻⁻5t ఆంపియర్స్. అర్థమైందా? సో ఇచ్చిన డేటా ప్రకారం when the EMF is 100 volts and when the resistor is equal to 10 ohms and the inductor equal to 2 henries, when they are connected in series, then the current flowing in the circuit is 10 into 1 minus E⁻⁻5t amperes. కొన్నిసార్లు ఈ T ప్లేస్లో గ్రేటర్ దాన్ 0 అనుకుండా కొన్నిసార్లు క్వశ్చన్ ఎలా అడగచ్చు అంటే T ఈజ్ ఈక్వల్ టు 5 seconds అని 10 seconds అని వాడు ఒక వాల్యూని మెన్షన్ చేయొచ్చు. సపోజ్ T ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 10 seconds వరకు T ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు మనం T ప్లేస్లో 10ని మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? 10 ఇంటూ 1 మైనస్ E⁻⁻5 ఇంటూ 10 ఎంత? 50 కదా ఆంపియర్స్ వస్తుంది. ఇప్పుడు ఇది మీకు ఒక వాల్యూ జనరేట్ అవుతుంది. ఎందుకంటే మనం క్యాల్సీలో E⁻⁻50 కొట్టచ్చు. 10 ఇంటూ 1 మైనస్ E⁻⁻50 వాల్యూ కొట్టినప్పుడు మనకు సర్టెన్ పాయింట్స్లో కొంత ఆంపియర్స్ వాల్యూ వస్తుంది. అప్పుడు ఆ వాల్యూ ప్రాక్టికల్ వాల్యూ మీరు మెన్షన్ చేయొచ్చు. ఓకేనా? మర్చిపోకండి. ఇక్కడ మనకి T గ్రేటర్ దాన్ 0 వరకే ఇచ్చాడు కాబట్టి ఇక్కడతో వదిలేస్తే సరిపోతుంది. ఒకవేళ T వాల్యూ మెన్షన్ చేస్తే సబ్స్టిట్యూట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఈ మోడల్ మీకు అర్థమైతే ఇటువంటి మోడల్స్లో మీకు వాల్యూస్ మార్చి వేరే ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే LR సర్క్యూట్ మీద మీరు చేయగలుగుతారు. రైట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెక్చర్. మీకు ఈ లెక్చర్ అర్థమైతే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే మన వాట్సాప్కి కానీ టెలిగ్రామ్ ఛానల్ కానీ పోస్ట్ చేయండి. I will be awaiting for your replies. Thank you so much again. See you in the next session. Take care. Bye-bye.
Subscribe. Don't forget to subscribe. Thank you.